నెల్లూరు జిల్లా కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ పాలిటిక్స్ డిఫరెంట్గా ఉంటాయి. గత ఎన్నికల్లో బదిలీపై ఎక్కడికొచ్చి ఓడిపోయిన వైసీపీ ఇన్ఛార్జ్ ముఖం చాటేశారు. దీంతో తన నుంచి చేజారిపోయిన స్థానంపై పార్టీ ఎమ్మెల్సీ కన్నేశారు. గతంలో 2 సార్లు సమన్వయకర్తగా పనిచేసిన టికెట్ రాలేదు. ఇప్పుడు 3వసారి ఇన్ఛార్జ్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. నాన్ లోకల్ లీడర్ యాక్టివ్గా లేకపోవడంతో స్థానికుడైన తనకు పదవి ఇవ్వాలని తాడేపల్లి ప్యాలెస్ పెద్దల దగ్గర పంచాయతీ పెడుతున్నారు. ఇంతకీ ఎవరా నేతలు, పార్టీ అధినాయకత్వం ఆలోచనలు ఎలా ఉన్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గ వైసీపీలో కొత్త పంచాయతీ మొదలైంది. గత ఎన్నికల్లో ఓడిపోయి ఇన్ఛార్జిగా కొనసాగుతున్న బుర్రా మధుసూదన్ సమన్వయకర్తగా కొనసాగలేనన్న వాదాన్ని వినిపిస్తున్నారట. పరాజయం తర్వాత పత్తా లేకుండా పోయారు. నియోజకవర్గానికి ముఖం చాటేశారు. సమన్వయకర్తగా కొనసాగుతున్నప్పుడు అప్పుడప్పుడైనా ఇక్కడకు వచ్చిన క్యాడర్తో పాటు లీడర్లతో కలిసి వెళ్లాలి. పార్టీ పిలుపు ఇచ్చే కార్యక్రమాలను నిర్వహించాలి. కానీ బుర్రా మధుసూదన్ కందుకూరు రావటం లేదు. దీంతో క్యాడర్ డీలా పడింది. మధుసూదన్ యాక్టివ్గా లేకపోవడంతో ఎమ్మెల్సీ మాధవరావు ఇన్ఛార్జ్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ పెద్దల చుట్టూ తిరుగుతూ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. తనకు అవకాశం ఇస్తే పార్టీకి పూర్వ వైభవం తెస్తానని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. దీంతో మాధవరావుకు ఇన్ఛార్జ్ పదవి ఖాయమనే ప్రచారం జరుగుతోంది. 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన మానుగుంట మహిధర్ రెడ్డికి గత ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. దీంతో కనిగిరికి చెందిన బుర్రా మధుసూదన్ ను కందుకూరుకు బదిలీ చేసింది. కానీ టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి ఇటువైపు రాలేదు. పార్టీ కార్యక్రమాల పట్ల అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. క్యాడర్ బలంగా ఉన్నా వారిని నడిపించే లీడర్ లేరు. కూటమి పార్టీల శ్రేణులు యాక్టివ్గా ఉన్నాయి. పాత కేసులను తిరగదోడి ఫ్యాన్ పార్టీ నేతలు, కార్యకర్తలను బుక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో వారికి అండగా ఉండి ధైర్యం చెప్పాల్సిన ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ ఏమీ పట్టించుకోవటం లేదు. దీంతో క్యాడర్ తమను తాము రక్షించుకునేందుకు కూటమి పార్టీల్లో చేరిపోతున్నారు. ఈ కారణంగా ఫ్యాన్ పార్టీ రోజు రోజుకు బలహీనపడుతున్నా నాయకత్వం లైట్ తీసుకుందనే విమర్శలు వస్తున్నాయి. ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ కందుకూరు ఇన్ఛార్జిగా కొనసాగేందుకు ఆసక్తి చూపటం లేదట. 2019లో గెలిచిన కనిగిరి స్థానంలోనే పాలిటిక్స్ చేయాలని చూస్తున్నారు. కందుకూరు కంటే కనిగిరే బెటర్ అని భావిస్తున్నారు. గతంలో ప్రాతినిధ్యం వహించిన స్థానమే సేఫ్ జోన్ గా అన్న ఉద్దేశంతో ఉన్నారు. దీంతో కందుకూరు ఫ్యాన్ పార్టీ బాధ్యతల కోసం ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు తాడేపల్లి ప్యాలెస్ పెద్దల దగ్గర పంచాయతీ పెడుతున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఈయనే ఇన్ఛార్జిగా పనిచేశారు. 2014 ఎన్నికల సమయంలో పోటీకి సిద్ధమైన మాధవరావు ఆశలపై జగన్ నీళ్లు చల్లారు. అప్పట్లో వైసీపీ కండువా కప్పుకున్న పూతల రామారావుకు కందుకూరు టికెట్ కేటాయించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రతిపక్ష ఫ్యాన్ పార్టీలోనే ఉంటే లాభం లేదనుకున్నారు. పనులు జరగాలి అంటే అధికార పార్టీలో ఉండాలనుకున్నారు. తన ఆలోచనలను ఆచరణలో పెట్టి అధికార టీడీపీలో చేరారు. దీంతో కందుకూరు నియోజకవర్గ బాధ్యతలను మళ్లీ తూమాటి మాధవరావుకు అప్పగించింది పార్టీ నాయకత్వం. ఇన్ఛార్జిగా పార్టీని పటిష్టం చేసేందుకు మాధవరావు కృషి చేశారు. దీంతో 2019 ఎన్నికల్లో కందుకూరు టికెట్ ఆశించారు. కానీ జగన్ పక్కన పెట్టారు. అప్పట్లో కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన మాజీ మంత్రి మహిధర్ రెడ్డికి సీటు కేటాయించడంతో మాధవరావుకు మరోసారి ఆశాభంగం తప్పలేదు. అధినేత ఆడిన రాజకీయ చదరంగంలో పావుగా మారారు. ఇక కందుకూరు నుంచి గెలిచిన మహిధర్ రెడ్డి 5 ఏళ్ల అసంతృప్తితోనే కొనసాగారు. గత ఎన్నికల్లో మహిధర్ రెడ్డిని పక్కన పెట్టి కనిగిరి నుంచి బుర్రా మధుసూదన్ ను తీసుకొచ్చి పోటీ చేయించిన జగన్ ప్రయోగం వేగటించింది. మహిధర్ రెడ్డికి సీటు లేదన్నప్పుడే తనకు టికెట్ కేటాయించాలన్న మాధవరావు విన్నపాన్ని పార్టీ మన్నించలేదు. 2 సార్లు కందుకూరు టికెట్ ఆశించి భంగపడి అసంతృప్తితో ఉన్న మాధవరావుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి బుజ్జగించింది. అయితే గత ఎన్నికల్లో కందుకూరులో ఓడిపోయిన బుర్రా మధుసూదన్ నియోజకవర్గానికి దూరం అవటంతో మాధవరావు మళ్లీ తెరపైకొచ్చారు. సీటు ఇవ్వలేదన్న కోపంతో మానుగుంట మహిధర్ రెడ్డి వైసీపీ అధ్యక్షుడు జగన్ పై గుర్రుగా ఉన్నారు. పార్టీలోనే కొనసాగుతున్నా ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. దీంతో కందుకూరు నియోజకవర్గ వైసీపీ బాధ్యతలు తనకు అప్పగించాలని మాధవరావు పార్టీ ముఖ్య నేతలను కోరుతున్నారు. ఈయన కందుకూరుకు పక్కా లోకల్ లీడర్.
పైగా ఎమ్మెల్సీ పదవి ఉంది. గతంలో 2 సార్లు ఇన్ఛార్జిగా పనిచేశారు. దీంతో సమన్వయకర్త పదవి ఇస్తే పార్టీని బలోపేతం చేసి పూర్వ వైభవం తీసుకొస్తానని అధినాయకత్వానికి తన వాదాన్ని వినిపించారట. క్యాడర్లో ఇప్పటికీ మంచి పట్టుంది. నియోజకవర్గ లీడర్లతో మంచి సంబంధాలున్నాయి. దీంతో పార్టీ అధినాయకత్వం కూడా మాధవరావు వైపు మొగ్గు చూపుతోందని సమాచారం. ఇన్ఛార్జీల విషయంలో పార్టీ నాయకత్వం పునరాలోచన చేస్తోంది. బదిలీల బంతాటలో కొత్త నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన నేతలందరినీ వారి వారి పాత స్థానాలకే పంపాలన్న ఆలోచనలో ఫ్యాన్ నాయకత్వం ఉంది. దీంతో బుర్రా మధుసూదన్ కనిగిరి వెళితే కందుకూరు బాధ్యతలను తనకు అప్పగించాలని తూమాటి మాధవరావు కోరుతున్నారు. గతంలో 2 సార్లు ఇన్ఛార్జిగా పనిచేసిన ఈయనకు 3వ సారి అవకాశం దక్కుతుందో లేదో చూడాలి.